ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇదొక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా గూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇప్పుడేంటి? ఇప్పుడేంది ప్రతిరోజు మన దగ్గర ఒకే టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటది. ఎలాగా? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. ఆ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసినాక మనం ఎంట్రీస్ మన జోన్స్ కాడ నుంచి ఇస్తాం. అలాగే నిఫ్టీలో అయినా ఒకటే, స్టాక్స్‌లో అయినా ఒకటే, 5,000 స్టాక్‌లో అయినా ఒకటే, 1000 స్టాక్‌లో అయినా ఒకటే అనాలిసిస్ ఒకటే. అలాగే ఈరోజు నిఫ్టీలో మనకి ఆ సినారియో వచ్చింది. మనం ఒక లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసాం. ఆ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసినాక ఓపెనింగ్ యాడిచ్చింది? డైరెక్ట్‌గా ఈరోజు 500 పాయింట్లు గ్యాప్ అప్ ఇచ్చేసింది పైకి. ఇచ్చినాక ఏం చేసింది? ఇచ్చినాక నా ఎంటైర్ జోన్ టచ్ అయింది. నేను చెప్పాగా నా దగ్గర ఎన్ని జోన్లు ఉన్నాయి? ఎఫ్ఎఫ్ జోను, ఎఫ్ఆర్ జోను, సీక్రెట్ బయరు, సీక్రెట్ సెల్లరు, సెకండ్ బయరు, సెకండ్ సెల్లరు ఇలా మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 కాడి నుంచి నేను ఎంట్రీస్ ఇస్తా. టెక్నికల్‌గా ఫండమెంటల్‌గా ఒక లెవెల్ రీడ్ చేస్తా. ఆ లెవెల్ రీడ్ చేసి నా జోన్స్ కాడి నుంచి ఆ జోన్స్‌ని ఎలా మిటికేట్ అంటే ఎలా తింటే నేను ఎంట్రీ తీసుకోవాలని నేను బ్యాక్ టెస్ట్, ఫార్వర్డ్ టెస్ట్ ఇయన్నీ చేసి ఇప్పుడు ఆ ఫార్మేషన్ అక్కడ ఏర్పడితే అలాగే ఏర్పడితే ఎంట్రీ తీసుకుంటా. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు దీన్నేం జేయాలి? దీన్నేం జేయాలంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ జోన్ మొత్తం తినాలి. కానీ ఇది ముందుకెళ్ళినప్పుడు ఈ జోన్ మొత్తం తినేసుంది. అంటే రీసెంట్‌గా అంటే బ్యాక్‌కెళ్ళే ముందు ఎలాగంటే చూపిస్తా చూడండి. ఇది జోన్. ఈ జోన్‌కి రీసెంట్‌గా ఎళ్తే ఇదిగోండి ఈ జోన్‌కి రీసెంట్‌గా ఎళ్తే ఇక్కడ మొత్తం తినేసింది. తినేసినాకే కిందకొచ్చింది. కిందకొచ్చింది కాబట్టి ఈరోజు ఏం చేస్తది? ఈరోజు మన యొక్క ఎలా ఉండాలంటే మొత్తం అంటే జోన్‌ని తినొద్దో లేదో పక్కన పెడితే ఆల్రెడీ తినేసింది. ఆల్రెడీ తినేసిందంటే ఏంది? మొత్తం తినేసినాకే మళ్ళీ వచ్చి టచ్ అయింది. ఈ టచ్ అయినాక ఏంది? ఈ ఫ్రీ స్పేస్. ఈ ఫ్రీ స్పేస్ కాడ్నుంచి ఎక్కడి నుంచైనా కింద పడాలి. ఓకే. కింద పడాలి గదా! ఓపెన్ అవ్వంగానే టచ్ అయింది. కింద పడింది. ఇప్పుడేంది మామూలుగా అయితే ఇదే ఫ్లోలో ఎళ్ళిపోయేది. ఇప్పుడు ఇదే ఫ్లోలో ఎళ్ళిపోయేది. ఎళ్ళిపోలేదు అంటే ఇప్పుడేంది? ఎయిదర్ ఈఎస్ఎల్‌ది టాప్ జోన్ దగ్గరికైనా ఎళ్ళద్ది. లేదా ఇక్కడి నుంచే పడిపోద్ది. ఇక్కడి నుంచి ఎప్పుడైతే మనకి బ్రేక్ చేస్తదో క్యాండిల్స్‌ని మన ఫార్మేషన్ ఏంది? 2 క్యాండిల్స్‌ని ఒకేసారి బ్రేక్ చేస్తదో ఇక్కడి నుంచి ఈ ఫ్రీ స్పేస్ కాడ నుంచి అప్పుడు మన ఎంట్రీ ఉంటది. ఎస్ఎల్ పోయినా అక్కడే పోద్ది. ఆదాయం వచ్చినా అక్కడే వస్తది. ఈడ దాకా పోద్దా? పోదా? పక్కన పెట్టు. ముందు నీ ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి బ్రేక్ చేస్తే 2 క్యాండిల్‌ని ఇక్కడి నుంచి మన ఎంట్రీ ఉంటది. లేదా అదే ఫ్లోలో వెళ్ళిపోద్ది. నీకేం చూపియదు. ఎంట్రీ చూపియదు. ఎంట్రీ చూపియకపోయినా నువ్వు ప్రాఫిటేగా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది బై జరగద్ది అని ఎవరు ఊహించరు. ఊహించరు అంటే ఇద్దరు ఊహిస్తారు. ఒకడు దేవుడు. ఇంక దునియాలో ఇంకా ప్రతి లెవెల్ ప్రతి కాగ నుంచి ఎంట్రీ తీసుకునేవోళ్ళు
వీటిని ఇలా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు ఏంది, మనం ఎంటైర్ మన లెవెల్తో కంపేర్ చేసి రీడ్ చేసాం కాబట్టి మనం ఆ జోన్ దగ్గరికి పోయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు ఏంది, మన జోన్ దగ్గరికి వచ్చిందిగా, జోన్ దగ్గరికి వచ్చి ఇప్పుడు మనకి 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం, లేదా మనం ఎంట్రీ తీసుకోం. ఇక్కడ సినారియో ఏంది, ఆల్రెడీ గ్యాప్ అప్ ఇచ్చేసింది. గత 4-5 రోజులు బయింగ్ ట్రెండ్లోనే ఉంది. బయింగ్ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఇదేం చేసింది, 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక కిందకు వచ్చింది. ఓకే, కిందకు వచ్చి 5 మినిట్స్ లోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడికి పోతే పడిద్ది అనేది అదే చూపిస్తుంది. అది చూపించినా మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎస్ఎల్ ఎన్ని పాయింట్లు పెడతాం, ఇప్పుడు వోల్టాలిటీని బట్టి మనం ఎస్ఎల్ పెడతాం. మన స్ట్రైక్ ప్రైస్ ఏంది, 24,400. ఇది మన స్ట్రైక్ ప్రైస్. ఇక్కడ ఎంత వస్తుంది ఏంది, 2 క్యాండిల్ బ్రేక్ చేసినాక అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏర్పడేదాన్ని బట్టే మనం ఎంట్రీ ఇస్తాం. మనం ఇండెక్స్ చార్ట్ చూసే మనం ఆప్షన్లో ఎంట్రీ ఇస్తాం. ఆప్షన్లో చూసి ఆప్షన్లో ఎంట్రీ. అసలు ఇండెక్స్ చార్టే ఏం రియాక్ట్ కాకుండా ఏమి లేకుండా ఉంటే ఆప్షన్ చార్ట్ చూసి ఇక్కడ 150 ఉంది, 260 ఉంది, 250 స్ట్రైక్ ప్రైస్ ఉంది, 200 ఉంది, 300 ఉంది. అరే ఇక్కడ ఇది టచ్ అయితే కదా ఇక్కడ మూమెంట్ వచ్చేది, దీన్ని బేసే కదా రన్ అయ్యేది. ఇది అది లేకుండా ఇక్కడ చెప్తా ఉంటారు 250, 200, 300, ప్రతి 400, 500. ఆ నిజంగానే ఆ 250 దగ్గరికి పోయినప్పుడు ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ దగ్గరికి పోయి ఉంటుంది. ఓకే, చూద్దాం ఏం నిరూపిస్తుంది, ఏం చేస్తుంది చూసి మన 2 ప్యాన్లు బ్రేక్ చేస్తుంటే మన ఎంట్రీ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, చూద్దాం. లేదా అదే ఫ్లో వెళ్ళిపోని పైకి వెళ్ళిపోని మళ్ళీ కన్ఫర్మ్ చేసి ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, అది అదే తీసుకొని చేసి చూపిస్తుంది. ఇంతసేపు ఓపిక ఉండాలిగా. ఇప్పుడు ఏడదాకా రీటెస్ట్ కోసం తెలియాలిగా, ఏడదాకా రీటెస్ట్ కోసం తెలియాలిగా. ముందా ఏడదాకా వచ్చింది రీటెస్ట్కి, 6 దాకా వచ్చింది. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఎంట్రీ. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే అప్పుడే ఎంట్రీ చేయాలి, లేదా చూస్తూ ఉంటావు. ఎంతసేపు అంటే చూస్తూ ఉంటావు. ఓకే, అది చూద్దాం ఏం చేస్తుంది. అటాగా వెళ్ళిపోద్దా, మన స్టాక్స్ కూడా వచ్చిన అపోలో హాస్పిటల్ బ్లూ లెవెల్ కానీ మనం బై చేయాలి. ఇదేం చేసినావు, ఓపెన్ అవ్వడం జుమ్మంటే వెళ్ళిపోయింది పైకి, మన కన్ఫర్మేషన్ కూడా చూపించకుండా. చూద్దాం, మన నిఫ్టీ కదా, నిఫ్టీయే చూద్దాం. ఓకే, చెప్పినట్టు మన ఎంట్రీ అయిపోయింది 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు. నేను ఇప్పుడు దాకా మామూలుగా అయితే హోల్డ్ చేసి పెట్టినాను, చెప్పేసి ఆల్రెడీ ఎంట్రీ 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. 2 క్యాండిల్ ఎప్పుడు బ్రేక్ చేసింది, ఇప్పుడే బ్రేక్ చేసింది. ఎప్పుడు బ్రేక్ చేసింది, ఇప్పుడే బ్రేక్ చేసింది. ఈ జోన్ని దీనికి మొత్తానికి మనకి క్యాండిల్ ఇంపార్టెంట్. ఏ క్యాండిల్ ఇంపార్టెంట్ చూడండి, ఇప్పుడు నేను గేస్తున్నా చూడండి. ఈ క్యాండిల్ ఇంపార్టెంట్, బ్లూ కలర్తో మ్యాచ్ చేసి చూసారా, ఆ క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. నీకు కుదిరితే మనం ఇప్పుడు 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ తీసుకున్నావు కదా, నువ్వు కుదిరితే ఈ తాప నేను పెట్టేలా లేట్ అయింది అనుకో, ఒకవేళ పోస్ట్ చేసే లోపల ఈ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్తుంటది కదా, ఈ పైకి వెళ్ళే యత్నంలో నువ్వు ఎక్కడి నుంచైనా ఎంట్రీ తీసుకో, ఏడైనా అసలు పెట్టుకో. ఈ తాప వస్తే ఈ క్యాండిల్ ఎంటైర్ క్యాండిల్ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తే ఇంకా 100% ఎంట్రీ. ఇప్పుడు నేను తీసుకుని 50-50, నీకు 100% చెప్తున్నా. 100% ఏం తెలుసా, 100% ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చి క్యాండిల్ రీటెస్ట్కి వస్తుందంటే నువ్వు ఎంట్రీ తీసుకో. ఇది 100%. ఇప్పుడు నేను చేసింది 50%. ఎందుకంటే నాకు మళ్ళీ రీటెస్ట్కి వస్తుందో రాదో అనే ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నా. ఈ ఒక యత్నంలో నా ఎస్ఎల్ కూడా పోవచ్చు. కానీ మీకు మాత్రం ఏం చెప్తున్నాను, ఈ ఎంటైర్ ఈ గ్రీన్ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తే నువ్వు రీటెస్ట్ మీద ఎంట్రీ తీసుకుంటావా, ఈ బ్లూ కలర్ ఏ నుంచి ఎంట్రీ తీసుకుంటావా, లో లెవెల్లో తీసుకుంటావా, జోన్లో తీసుకుంటావా, దీని ఒక టాప్లో తీసుకుంటావా, లేదా పోతూ ఉంటే దీన్ని క్లోజింగ్ ఇచ్చినాక నెక్స్ట్ క్యాండిల్ తీసుకుంటావా, ఇవి మొత్తం నీ ఇష్టం ఇంకా. ఓకే, ఈ జోన్ కిందకు వచ్చినాక మాత్రమే నువ్వు తీసుకో. ఎందుకంటే నేను పోస్ట్ చేసే లోపల అది కిందకో పైకో క్లోజింగ్ అయితే తీస్తుంది. కానీ నేను మాత్రం ఆల్రెడీ ఎంట్రీ అయిపోయింది 2 క్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు. ఓకే, నీకు మాత్రం 100% ఎంట్రీ చెప్పా. ఓకే, అది పోస్ట్ చేస్తున్నాను. మన ఎంట్రీ ఏంది, పిఈ
24,400 పిఈ మంది. ఓకే, అది పోస్ట్ చేస్తున్నాడు. ఇంకా అది మినిమం 5 పాయింట్లు, 10 పాయింట్లు, 20 పాయింట్లు కాదు, మనకి 60, మినిమం 60. ఇంకా ఎంత వచ్చినా తీసుకుంటాం తర్వాత 100, 150, 200 ఆ ఫ్లోలో ఎనిమిది వచ్చినా తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జిట్ కూడా తెలుసు, ఎంట్రీ తెలిసినోడికి ఎగ్జిట్ కూడా తెలుసుగా. అది ఓకే, పోస్ట్ చేస్తాను. ఓకే, మనకు మాత్రం మినిమం 60 పాయింట్లు లేదా 100 పాయింట్లు, తర్వాత తర్వాత ఇంకెంత ఇస్తే అంత ఆ ఫ్లోలో. ఓకే, నువ్వు 60 తీసుకొని ఎగ్జిట్ అవుతావా, 100 తీసుకుంటావా, మినిమం 60. నేను ఎంట్రీ చెప్తే మినిమం 60 పాయింట్లు, 10 పాయింట్లు, 20 పాయింట్లకి, 30 పాయింట్లకి కాదు, మినిమం 60 లేదా 50 తీసుకో. నువ్వు 60 తీసుకోలేను అనుకో, 50 తీసుకో. ఎస్ఎల్ పోయి ఇచ్చేయి. ఇంక 50 రాలేదనుకో, 40 వచ్చినాయి, 30 పాయింట్లు వచ్చినాయి, మళ్ళీ ఎస్ఎల్ పోతుంది, ఇచ్చేయి. ఏమో సాయంత్రం 200 పాయింట్లు ఇస్తే, సాయంత్రానికి 500 పాయింట్లు ఇస్తే తెలియదు కదా. అది అందుకని మినిమం 50, నేను 60 చెప్తున్నా కదా, మీరు 50 తీసుకోండి. ఓకే, మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి. ఎంట్రీ అయితే చెప్పాను కదా, 10 తీసుకుంటారు, 20 మీ కెపాసిటీ, 10 తీసుకుంటారు, 20 తీసుకుంటారు, 30 తీసుకుంటారు, 40 తీసుకుంటారు, అది ఇంకా మీ కెపాసిటీ. 100% ఎంట్రీ చెప్పాను, ఇంత తీసుకోమని నేను చెప్పను. నా ఒక్క అనాలిసిస్ మీద నాకు నమ్మకం కాబట్టి నాది మినిమం 60. ఇంకా తర్వాత 100 వచ్చినాక 100, 150 వస్తే 150. ఇప్పుడు ఎంట్రీ తెలిసినోడికి ఎగ్జిట్ కూడా తెలుసుగా, అదే నేను చెప్పేది. ఎంట్రీ చెప్పేసినాక ఎవడైనా ఎంట్రీ తీసుకుంటాడు, కానీ ఎగ్జిట్, ప్రాఫిట్ బుకింగ్, నువ్వు 20 పాయింట్లకి ఇప్పుడు ఎంట్రీ తీసుకొని 20 పాయింట్లు ఎస్ఎల్ చెప్తాను ఎగ్జాంపుల్, 20 పాయింట్లు ఎస్ఎల్ పెట్టావు, 20కి 20 వచ్చింది. తర్వాత మళ్ళీ ఎంట్రీ చెప్పాను నేను, నువ్వు ఎగ్జిట్ అయిపోయి 20 పాయింట్లు తీసుకోండి, మళ్ళీ ఎంట్రీ చెప్పా, మళ్ళీ ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ పోయింది, అప్పుడు నీకు లాసేగా, బ్రోకరేజ్ కూడా లాస్. ఓకే, అది అందుకనే నీకు ఎగ్జిట్ కూడా తెలిసి ఉండాలి. ఎగ్జిట్ ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు నేర్చుకుంటే తెలుస్తుంది. ఎవరో ఎంట్రీస్ చెప్తే నీకు తెలియదు. ఎంట్రీ అయితే చెప్తాడు, నువ్వు ఇంకా 20 పాయింట్లు, ఇప్పుడు 60 పాయింట్లు వస్తుంది, ఇంకా వస్తుంది నువ్వు ఉంటావు, మళ్ళీ రిటర్న్ పోయి ఎస్ఎల్ పోతే పోద్ది. ఇప్పుడు 10లో ఒకసారి రావచ్చు, 10లో 9 సార్లు పోద్ది. 60 వచ్చినా కూడా నీకు ఎగ్జిట్ కూడా తెలుసు. ఎగ్జిట్ ఎవరో తెలుస్తుంది, నేర్చుకున్నవాడికే తెలుస్తుంది. ఓకే, అది ఇప్పుడు ఏంది, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఎంటైర్ గ్రీన్ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తే నువ్వు క్లోజింగ్ ఇవ్వగానే తీసుకుంటావా, లేదా ఈ లెవెల్ని టచ్ అయ్యేటప్పుడు తీసుకుంటావా, మళ్ళీ జోన్లోకి ఎంటర్ అయినప్పుడు తీసుకుంటావా, మళ్ళీ దీని టాప్లోకి ఎంటర్ అయినా తీసుకుంటావా, అది ఇంకా నీ ఇష్టం. ఓకే, అది ఇంకా పోస్ట్ చేస్తున్నాను. స్టాప్ హియర్.